ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఒక 10 లక్షల మంది కార్యకర్తలతో ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యం, ఉత్సవాలు జాతీయ స్థాయిలో దాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ, అంతర్జాతీయ, సేమ్ టైం రాష్ట్ర స్థాయిలో ప్రసంగాలు, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పరిస్థితుల మీద ఆయన మాట్లాడే విధానం, ప్రాంతీయ పార్టీగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మీద కానీ, జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ మీద కానీ ఆయన మాట్లాడే పరిస్థితి ఉన్న నేపథ్యం, మొత్తంగా చూసుకుంటే రాబోయే కాలంలో బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు పోతుంది అనే నేపథ్యాన్ని ఇప్పుడు ఆయన తీసుకెళ్తా ఉన్నారు. జనరల్గా ఇంటర్వ్యూ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ ఎలా ప్రారంభమైంది, ఉద్యమాలు ఏంటి, నేపథ్యం ఏంటి, రాబోయే కాలంలో ఎవరు నాయకత్వం వహిస్తారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ గారు రాబోయే కాలంలో నాయకత్వ బాధ్యతలు చేపడతారా, అధ్యక్షుడిగా చేపడతారా, లేకపోతే ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా ప్రకటిస్తారా, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే దాని మీద ఫోకస్ చేస్తూ జరిగే సభ అది.